హాయ్ ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు శ్రీ విజేత ఇన్స్టిట్యూట్. నేను మీ రాము సార్. సో ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి కొత్త పాంబన్ వంతెన. ఏంటి ఈ పాంబన్ వంతెన అని చూస్తే ఇది తమిళనాడులో మండపం అనే ప్రాంతాన్ని, అలాగే రామేశ్వరం ఉన్నటువంటి పాంబన్ దీవులో ఉన్న రామేశ్వరం ప్రాంతాన్ని కలిపేటువంటి ఒక సరికొత్త వంతెన. మరి ఎన్నో వంతెనలు ఉన్నాయి. ఈ వంతెన గురించే మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇది దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ వంతెన. ఏంటి సార్ వర్టికల్ లిఫ్ట్ అంటే? కింద నుంచి ఏమో మనకి షిప్పులు వెళ్తున్నాయి, దాని పై భాగంలో మనకి రైలు వెళ్ళేటువంటి మార్గాన్ని నిర్మించారు. షిప్పులు వచ్చినప్పుడు రైలు మార్గాన్ని పైకి లేపి కింద నుంచి మనకి షిప్పులు అనేవి వెళ్ళేస్తున్నాయి. అది దీని యొక్క ప్రత్యేకత. మరి ఇంతకుముందు భారతదేశంలో ఇలాంటివి లేవా అంటే ఖచ్చితంగా మనకి భారతదేశంలో మొట్టమొదటి బ్రిడ్జిగా మనం దీన్నే పిలుస్తాం. అందుకే దీన్ని తొలి వర్టికల్ లిఫ్ట్ వంతెనగా మనం పిలవడం జరుగుతుంది. అయితే ఈ బ్రిడ్జ్ అనేది మనకి 2.07 కిలోమీటర్లు కడిగి మండపం నుంచి రామేశ్వరం మధ్య విస్తరించి ఉంది. మరి ఇది ఎంత ఎత్తులో ఉందంటే 72 మీటర్ల ఎత్తును కలిగి ఉంది ఈ వర్టికల్ లిఫ్ట్ వంతెన. మరి ఇది ఎక్కడ ఉందంటే ఇదివరకు 1914లో ఫిబ్రవరి 24న ఆల్రెడీ సముద్రంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన పాంబన్ బ్రిడ్జ్ను ఆనుకొని దానికి సమాంతరంగా ఈ కొత్త పాంబన్ బ్రిడ్జ్ నిర్మించారు. మరి ఇటువంటి ప్రెస్టీజియస్ బ్రిడ్జ్ని ఇటీవల 2025 ఏప్రిల్ 6న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. మరి ఇలా సముద్రంలో విస్తరించి ఉన్నటువంటి తొలి బ్రిడ్జ్ అయితేనేమో పాంబన్ బ్రిడ్జ్, తొలి వర్టికల్ లిఫ్ట్ వంతెన కూడా పాంబన్ బ్రిడ్జ్గా పిలుస్తాం. మరి సముద్రంలో విస్తరించున్న బ్రిడ్జ్ల్లో బాగా పొడవైన బ్రిడ్జ్ అని దేని పిలుస్తామంటే అటల్ సేతు బ్రిడ్జ్ని పిలుస్తాం. ఈ అటల్ సేతునే మహారాష్ట్ర ట్రాన్స్ హార్బర్ లింక్ అనే పేరుతో కూడా పిలుస్తారు. దీన్నే MTHL అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఇది 21.8 కిలోమీటర్ల పొడవుతో మనకి ముంబై ప్రాంతం నుంచి నవీ ముంబై ప్రాంతం మధ్యలో మనకి సముద్రం మీదుగా దీన్ని నిర్మించడం జరిగింది. అందులో 16 కిలోమీటర్లు అనేవి సముద్రంలో ఉంటే రిమైనింగ్ ఒక 5 కిలోమీటర్లు అనేది భూభాగం మీద కూడా ఈ వంతెన నిర్మించడం జరిగింది. సో ఇది పాంబన్ బ్రిడ్జ్ రిలేటెడ్గా ఉన్నటువంటి అటల్ సేతు బ్రిడ్జ్. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.